షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో DTCP అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన. వెల్కమ్ బ్యాక్. నీలిమ, ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన భారీ బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరి వారి అనుచరులు అందరూ కూడా పార్టీలో చేరారు. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి కో చైర్మన్గా నియమించారని చెప్పాలి. అది చూస్తున్నాం. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కో చైర్మన్ గా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. చైర్మన్ గా మధుయాష్కి గౌడ్ ను గతంలోనే నియమించగా ప్రస్తుతం కో చైర్మన్ కన్వీనర్ తో పాటు 37 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమిస్తూ AICC ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ ప్రకటన చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురై ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పొంగులేటికి ప్రచార కమిటీ కో చైర్మన్ బాధ్యతలు అప్పగించడం విశేషం. కన్వీనర్ గా కూడా గతంలో నియమించిన అజ్మతుల్లా హుసేనినే కొనసాగించారు. కాగా కార్యనిర్వాహక కమిటీలో TPCC మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్, కత్తి కార్తిక గౌడ్ కూడా ఉన్నారు. ప్రచార కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా PCC అధ్యక్షుడు, CLP నేత, శాసన మండలి పక్షనేత, PCC వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, MLCలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ MLCలు, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కమిటీ ఆఫీస్ బేరర్లు, DCC అధ్యక్షులు ఉంటారని KC వేణుగోపాల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. రానున్న ఎన్నికలకు సంబంధించి తెలంగాణలోనూ కర్ణాటక తరహా వ్యూహాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు పార్టీ అబ్జర్వర్లను నియమించింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, MLCలు, మాజీ ఎమ్మెల్యేలు, MLCలు, మాజీ మంత్రులు, AICC కార్యదర్శులు తదితర స్థాయిల్లో ఉన్నవారిని అబ్జర్వర్లుగా నియమించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఆమోదించారు. ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్దమవుతున్న తీరును, AICC సూచించిన కార్యక్రమాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనే అంశాలను ఈ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, ఒకవైపు ఈ కమిటీకి సంబంధించి ఎవరెవరిని నియమించారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇప్పటికే కో చైర్మన్ గా నియమించినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. ఇక కర్ణాటకలో గెలిచినట్టే మేము తెలంగాణలో కూడా గెలుస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి సంబంధించిన కమిటీలను స్ట్రాంగ్ చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది. ఇప్పటికే మండల అధ్యక్షులను అన్ని చోట్ల నియమించింది. జిల్లాలకు సంబంధించి DCCలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రచార కమిటీకి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కిని గతంలోనే నియమించినటువంటి AICC ఆ బాడీని విస్తరించిందని చెప్పుకోవచ్చు. ప్రచార కమిటీ కో చైర్మన్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించింది. ఆయనతో పాటు కన్వీనర్లుగా కొంతమందిని నియమించింది. ఈ వివిధ ప్రాంతాల నుంచి ఒకరిద్దరిని దీంట్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇటు కులాల వారీగా వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కమిటీని నిర్ణయించడం జరిగింది. దాంతో పాటు 17 లోక్సభ స్థానాలకు కూడా అబ్జర్వర్లను నియమించారు. ఇట్లా మొత్తం బాడీలను అయితే విస్తరించుకుంటా కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది. ఒకవైపు కమిటీలో చోటు ఇవ్వాలని గతంలో చిన్న కమిటీలు వేసినా, పెద్ద కమిటీలు వేసినా పెద్దగా చర్చ ఏం జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిన్న కమిటీలు వేసినా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి, మాకు స్థానం ఇవ్వాలని గాంధీ భవన్ కు వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారు. దాంట్లో స్థానం రానటువంటి వాళ్ళు కూడా మాకు స్థానం కల్పించలేదని కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ జరుగుతున్నటువంటి ప్రొటెస్టులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి చిన్న చిన్న కమిటీలలో కూడా చోటు దక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఒక ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.